సజీవులుగా బ్రతికించినావు. స్తోత్రం చెల్లించే భాగ్యము, ధన్యత ఇచ్చినావు. నీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో అనేకమైన కరువులు, కష్టాలు, వేదనలు, అయినా శోధనలు, కరువులు అయినా ఉంటున్నవి. అయినా ఈ దినముల్లో తండ్రి అనేకులు నీళ్లు లేక బాధపడుతున్నారు, ఆరోగ్యం లేక బాధపడుతున్నారు. అయినా ఆయా పనులు అయినా మరి జరగక తీరక బాధపడుతున్నారు, ఎదారు చేస్తున్నారు, పనిపాటలో ఉంటున్నారు. అందరినీ కాపాడు, అందరినీ నాయన కాపాడి నీ సన్నిధికి వాక్యం నుండికి నడిపించు అని అయినా నిన్ను కలిగి ఉన్నటకు దురస్తులైన వారిని సమీపస్తులుగా చేయవలనని ప్రార్థిస్తున్నాం. అయినా మమ్మల్ని క్షమించమని, అయినా బలహీనులమైన మమ్మలను బలం లేని వారము తండ్రి మాతో నీవు ఉండి అయినా అరమూర్లు ముగింపు వరకు నీ సహాయము నీ తోడు మాకుండి నడిపించమని ఈ చేతులకు చెప్పుకుంటూ మీద తగ్గించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో విజయముగా అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని విందాం. మరి ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రములు దేవునికి చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి చేరువచ్చిన వాక్యం వినడానికి సిద్ధపడుతూ ఉన్న మరి బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభము తెలుపుచు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి దేవుని సందేశము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సమయాన్ని మనము పోనీయక సద్వినియోగము చేసుకుని వారమై ప్రభు సన్నిధిలో మనం ఉండగలుగుతూ ఉంటున్నాం. దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, ధన్యత మనం పొందుకుంటూ మరి ముందుకు కొనసాగుదాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయము ఎంతో విలువైనది. ఈ విలువైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించి ఇంతవరకు కృతజ్ఞతాస్తుతులతో కీర్తనలు పాడుతూ దేవుని ఆరాధించుకొని ఉంటున్నాం. అయితే ఈ సమయము వాక్యాన్ని వినే సమయము గనక దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దేవుడు బయలుపరిచిన సందేశం, నీ ఉపవాసము దేవునికి అంగీకారముగా ఉన్నదా? ఏంటండి? నీ ఉపవాసము దేవునికి అంగీకారముగా ఉన్నదా? మరి ఈ ఉపవాసం అనే మరి అంశం పైన, అంగీకారము అనే మాట పైన మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి ప్రతి శుక్రవారము మనము దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఉపవాసాలు చేస్తూ ఉన్నాము. ఉపవాస ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్నాము, పంపులు పొందుచూ ఉన్నాము. మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నాము? ఇన్ని ఉపవాస కోడికలు జరిగాయి దేవుని మందిరములో. అయినప్పటికీ ఇంకా సమయానికి దేవుని మందిర ఆవరణములోనికి రాలేకపోతూ ఉన్నాం. ఆలస్యము చేయడం వల్ల దేవుని వాక్యాన్ని వినుట మరి కోల్పోతాం. ముందు ఏ మాటలు చెప్పబడుతున్నావో వినడానికి మరి నీవు నిరాకరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. అందుకే సమయానికి దేవుని మందిర ఆవరణములోనికి చేరలేకపోతూ ఉన్నాం. సమయము మరి సమయాన్ని మనము పాటించాలి. అందుకే ఇన్ని ఉపవాస కూడికలు జరిగినా
ఇన్ని శుక్రవారాలు దేవుని మందిరములో మనము చేరినా మరి ఎందుకు నేర్చుకున్న దాని ప్రకారంగా మనము ఉండలేకపోతూ ఉన్నాము? ఇలాంటప్పుడు మన ఉపవాస ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడా? ఏదో వెళ్ళాలి అన్నట్టుగా వెళ్ళకుండగా హృదయమును దేవుని సన్నిధానములో కుమ్మరించి ప్రభుని వేడుకొనవలెను అని సమూయేలు గారు సెలవిచ్చారు. ప్రియులారా, మనం ఉపవాసము చేస్తున్నాము, కానీ అది శరీర సంబంధమైనదిగా చేస్తూ ఉన్నాం. మనము చేసే ఉపవాస ప్రార్థన శరీర సంబంధమైనదిగా చేస్తూ ఉన్నాం. పరిపూర్ణముగా ఆత్మ సంబంధమైన ఉపవాసముగా మనము ఉండడము లేదు. ఆత్మానుసారముగా ఉపవాస ప్రార్థన చేయడము లేదు. ఉపవాస కూడికలో పాలుపంపులు పొందడము లేదు. అందుకే మనము నిర్లక్ష్యము చేయవారముగా ఉంటూ ఉన్నాం. ఇలాంటప్పుడు మన ఉపవాస ప్రార్థనైనా మనము దేవుని సన్నిధానములో ఉపవాస కూడికలో పాలుపంపులు పొంది విన్న వాక్యమును మన హృదయములో భద్రపరచలేకపోతూ ఉన్నాం. అయితే ఒక మాట ప్రియులారా, ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు చేసే ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించినప్పుడే నీ విజ్ఞాపన, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, శరీర సంబంధమైన ఉపవాసము వేరు, ఆత్మ సంబంధమైన ఉపవాసము వేరు. దేవుని వాక్యములో తెలియపరుస్తూ ఉంది. శరీర సంబంధమైన ఉపవాసము ఏంటి అంటే మనుషులకు కనబడవలనని ఉపవాసము చేస్తూ ఉన్నారు. మరి ఆత్మ సంబంధమైన ఉపవాసం ఏమిటంటే దేవుడు మాత్రమే చూడాలి అని చేసేది ఉపవాసము. అలాగునే దేవుని నియమం ప్రకారముగా చేయునది ఉపవాసం. అలాగే హృదయ శుద్ధి లేకుండా చేసే ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అది దేవునికి అంగీకారం అని అడుగుతూ ఉన్నా, అది ఎంత మాత్రమును అంగీకారం. హృదయ శుద్ధి లేకుండా ఉపవాసము చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది ఎంత మాత్రమును దేవునికి అంగీకారము కాదు అని తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఆత్మ సంబంధమైన ఉపవాసము చేస్తే అది దేవునికి అంగీకారముగా ఉంటుంది. నీవు హృదయ శుద్ధి కలిగి చేసినప్పుడు దేవునికి ఇష్టముగా ఉంటుంది. నీవు చేసినది దేవుడు విని దానికి ప్రతిఫలముగా అనుగ్రహించనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న నీవు ఎలాంటి ఉపవాసము చేయొచ్చు అన్నావు? నీ ఉపవాసము దేవునికి అంగీకారముగా ఉన్నదా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకునే వారుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన పితరులు అనబడిన వారు ఉపవాసము చేసినప్పుడు దేవుడు వారి ఉపవాస ప్రార్థనకు మరి ప్రతిఫలముగా ఆయన అంగీకరించి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధమైన లేఖనాలు మనకు ఎన్నో ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిసారిగా మనము ఒక వ్యక్తిని మనము చూసినట్లయితే నెహెమ్యా మరి రాజు చేతి కింద గిన్నె అందించేవాడు. ఆ వ్యక్తి ఉపవాసము చేస్తే ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారమై అతన్ని బలపరిచి మరి యెరూషలేము ప్రకారములను కట్టుటకు, దేవాలయపు గుమ్మములను నిలబెట్టుటకు అతని ప్రార్థన అంగీకరించి అతన్ని బలపరిచి
అనేకులను అతనితో పాటు సాకారులుగా మరి ఆ యెరూషలేము పట్టణ ప్రాకారములు దేవుని గుమ్మములను నిలబెట్టుటకు పురుగొల్పబడిన వాడిగా పూనుకొనిన వాడిగా నెహెమియా కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవులారా, నెహెమియా ఉపవాసము చేసి దేవుని దయను శక్తిని పొందుకొని మరి యెరూషలేము ప్రాకారములను కట్టాడు. హల్లెలూయా. నెహెమియా ఉపవాసము చేసి దేవుని దయను శక్తిని పొందుకొని మరి యెరూషలేము ప్రాకారములను కట్టినట్టుగా దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ మాటలు విన్నాడు నెహెమియా? నెహెమియా ఎలాంటి మాటలు విన్నాడు అంటే, దేవుని పట్టణం యెరూషలేము ప్రాకారములు కూలిపోయి ఉన్నవని, దేవుని గుమ్మములు కాలిపోయి ఉన్నవని రాజు దగ్గర గిన్నె అందించు నెహెమియా మరి విన్నాడు. విని దేవుని సన్నిధానంలోనికి వచ్చాడు. రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని దేవుని సన్నిధానంలోనికి వచ్చి అక్కడ ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దయను దేవుని శక్తిని పొందుకొని యెరూషలేము ప్రాకారములు అనగా చుట్టూ గోడలు, పహారీ గోడలు కట్టడానికి పూనుకొన్నాడు. అలాగే దేవుని గుమ్మములను నిలబెట్టడానికి కూడా నెహెమియా పూనుకున్నాడు. కారణము, ఇదంతా చేయడానికి కారణం ఏమిటంటే, ఆయన ఏడుస్తూ కొన్ని దినములు దుఃఖముతో ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ఎలా చేశాడు అంటే, 6వ వచనాన్ని మనం చూస్తే, నీ చెవియొక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధి దివారాత్రములు నీ దాసుడైన ఇశ్రాయేళ్ల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఈయన ఒప్పుకుంటున్నాడండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు నెహెమియా? ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దేవుని గుమ్మములు, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఆకాశమందున్న దేవుని వైపు చూస్తూ ఆయన చేయుచున్న ప్రార్థన ఎలా ఉందంటే, ఇతరుల పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు. తన తండ్రి చేసిన పాపములను, దోషములను ఒప్పుకుంటూ ఉన్నాడు. తన పాపములు కాదు, తను చేసిన మరి పాపములు కాదు, కానీ ఇశ్రాయేలు కుమారులు చేసిన దోషములు. ఎవరి వంట? ఇశ్రాయేలు చేసిన దోషములు ఒప్పుకున్నప్పుడు ఆయన నెహెమియా ప్రార్థన అంగీకరించినప్పుడు తన అంగీకారమునకు ప్రతిఫలమే అనేకులను జతపరిచాడు. హల్లెలూయా. అతనితో పాటు అనేకులను యెరూషలేము ప్రాకారములు కట్టడానికి దేవుడు జతపరిచి అతని ప్రార్థనకు అంగీకారముగా వారందరిని అతనికి తోడుగా ఉంచి యెరూషలేము ప్రాకారములు కట్టగలిగాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి. యెరూషలేము ప్రాకారములు కట్టుచున్న సమయములో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి దేవుడు తన
ప్రార్థన అంగీకరించి అతనికి తోడుగా మరి అనేకులను ధైర్యముగా నిలబెట్టి ఆ ప్రకారములను కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. యెరూషలేము మరి దేవాలయపు గుమ్మములను నిలబెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని పట్టణపు ప్రకారములు కట్టాడు, దేవుని గుమ్మములను నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినాల్లో మనము చేస్తూ ఉన్నాము ఉపవాసము. ఈ దినాల్లో ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందుతూ ఉన్నాం. ఈ దినాల్లో విజ్ఞాపన ప్రార్థనలు చేయించు ఉన్నాం. మన ప్రార్థన దేవుడు అంగీకరించాడా? మన ప్రార్థనకు వెనువెంటే జవాబు లభించి ఉన్నదా అడుగుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డ, నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానము నీ దగ్గర ఉన్నా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఉపవాసము చేయటం వలన దేవుడు నీకు ప్రతిఫలము ఇవ్వనై ఉన్నాడు. నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు. దానికి ప్రతిఫలముగా దేవుని శక్తిని, ఆయన దయను పొందుకొని యెరూషలేము పట్టణ ప్రకారములను, దేవుని గుమ్మములను కట్టగలిగాడు. మరి నీవేమి కట్టుతూ ఉన్నావు? నీ కుటుంబాన్ని కూడా కట్టుకోలేకపోతూ ఉన్నావు. నీవు కూడా నిన్ను నీవు సరిగా దేవునిలో నిలబెట్టుకోలేకపోతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నెహెమ్యా వలె నీవు కూడా ఏడుచుచు ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందితే, యథార్థముగా ఆయన ఎదుట నువ్వు నిలబడగలిగితే, యథార్థముగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, నీ విజ్ఞాపన ప్రార్థనకు, నీ ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరిస్తేనే నీకు ప్రతిఫలము దొరుకుతుందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మనము గమనిస్తే, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెజ్రా కాలంలో కొంతమంది ఉపవాసము చేసి దేవుని కాపుదలను పొందుకున్నారు. యెజ్రా కాలములో కొంతమంది ఉపవాసము చేసి దేవుని కాపుదలను పొందుకున్నట్టుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాం ఆ మాటలు కూడా. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము, యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు ఒకసారి మనము చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలో క్లియర్గా తెలియచేయబడి ఉన్నాయి. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు ఒకసారి చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మిమ్మును మేము దుఃఖపరుచుకొని, మమ్మును మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికి మా ఆస్తిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగచేయుటకే ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును, ఆయన ఉగ్రతను, ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున్న శత్రుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బల్గమును రౌతులను రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మనవిని అంగీకరించెను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడా, ఇక్కడ యెజ్రా కాలంలో కొందరు ఉపవాసం చేశారు. దానికి ముందుగా రాజు దగ్గరికి వెళ్ళడానికి వారు నిరాకరించారు. వారికి సిగ్గు కలిగింది రాజు దగ్గరికి వెళ్ళడానికి. కానీ దేవుని దగ్గరికి రావడానికి మాత్రము వారికి సిగ్గు రాలేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చేవాడు, దయచేవాడు, ఆపదల నుండి తప్పించేవాడు, మరి ఆయన సంరక్షించేవాడు, ఆయన కాపుదల కంచె మన చుట్టూ ఉంచేవాడు.
అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ వారు చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా దేవుని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేసే ఉపవాస ప్రార్థనలో దేవుడు వింటున్నట్లయితే మన ప్రార్థన అంగీకరించి మన చుట్టూ కూడా ఆయన కాపుదల ఉంచుతాడు. ఆయన దూతల కంచె వేస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప విస్తరింపచేస్తాడు. కానీ మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనము చేయవలసినది, మనము ఆయన సన్నిధిలో ఆయనకిష్టం వచ్చినట్లుగా మనము ఉండేవారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ఇష్టమైన వారముగా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారముగా ఉంటే మన ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, నెహెమ్యా ఉపవాసము చేశాడు. దేవుని దయను శక్తిని పొందుకొని మరి యెరూషలేము మరి దేవాలయపు గుమ్మములు నిలబెట్టగలిగాడు. యెరూషలేము ప్రకారములు కట్టగలిగాడు. ఎజ్రా కాలములో కూడా కొంతమంది వారు ఉపవాసము చేయగా వారి ప్రార్థన దేవుడు అంగీకరించి వారికి కాపుదల అంగీకరించాడు, రక్షణ దయచేసినట్లుగా దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరొక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, మరి దానియేలు గ్రంథములో రాయబడినట్లుగా ఇక్కడ దానియేలు దేవుని సన్నిధానములో యెరూషలేము పట్టణము మరి నిమిత్తము ప్రార్థన చేయగా దేవుడు తన దూతలను పంపి యెరూషలేము పట్టణమును భవిష్యత్తును తెలియజేశాడు. దానియేలు యెరూషలేము పట్టణము గురించి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు తన దూతలను పంపి యెరూషలేము పట్టణము ఎలా ఉంటుందో ముందు పోయే భవిష్యత్తుని దూతల ద్వారా తెలియజేసినట్లుగా మరి తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయం దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు చేసిన ప్రార్థన ఏమిటంటే, ఆ దినాల్లో ఎలా ప్రార్థన చేసేవారంటే ఇక్కడ రాయబడినట్టు, ఈ దినాల్లో ఇలాంటి ప్రార్థన చేయకూడదు, కానీ దేవుని సన్నిధిలో హృదయమును కుమ్మరించి విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. ఆ దినాల్లో చేసినట్లుగా కాకుండా ఈ దినాల్లో మనము మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో ఎలా ప్రార్థన చేసేవారు అంటే మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసము ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. హల్లెలూయా. ఆయన మనసును నిబ్బరం చేసుకున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. ఆ దినాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనసు నిబ్బరముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనసు నిబ్బరము చేసుకోవడానికి ముందు ఆ దినాల్లో ఏం చేశారు అంటే గోనెపట్ట కట్టుకునేవారు. గోనెపట్ట కట్టుకొని బూడిద తలపైన పోసుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేది ఆ దినాలు అలా చేసేవారు. అందుకే ఆయన 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చూడండి. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము, గాని మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టి ఉంచి చూడుము. హల్లెలూయా. దేవుని పేరు పెట్టబడిన పట్టణము యెరూషలేము. దేవుని పేరు పెట్టబడిన యెరూషలేము భవిష్యత్తును గురించి దేవదూతలు చెప్పడానికి వచ్చారు. యెరూషలేము ఏమైపోతూ ఉందో, రానున్న దినాల్లో ఎలాగున తన భవిష్యత్తు ఎలాగ ఉండబోతూ ఉందో అని తెలియచేశాడు.
ఈ మధ్య కాలంలో ప్రేమితులు యెరూషలేము మీదికి మరి ఆయా దేశాలు యుద్ధము చేశాయి. యుద్ధము చేసినప్పటికీ ఆ యెరూషలేము పట్టణమునని మరి జయించలేకపోయారు. అది ఏమిటంటే ఆ పట్టణము ప్రార్థనతో కూడిన జనాంగము నింపబడి ఉన్నది. ఆ పట్టణము పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను ధ్యానము చేయుచున్నది. ఆ పట్టణము దేవునికి లోబడి బ్రతుకుతూ ఉన్నది. ఆ పట్టణము దేవునికి విజ్ఞాపన చేయుచున్నది. ఆ పట్టణము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుచు ఉన్నది. ఆ పట్టణములో ఉన్న జనాభా ఏందో తెలుసా? 1,00,000 లోపే, కోటిలోపే సుమారుగా 90 లేదా 95 లక్షల జనాంగము ఆ పట్టణములో ఉంటారు. మరి ఆ చిన్న పట్టణము అనేక దేశాలకు ఎదురుగా నిలబడి ఉన్నది. అనేక దేశాలు ఆ పట్టణాన్ని ఎదిరించలేకపోయాయి, జయించలేకపోయాయి. దేవుడు చేసిన కార్యము అలాంటిది. అందుకే ప్రేమైన దేవులారా, రానున్న దినాల్లో ఈ పట్టణము పైన నువ్వు దృష్టి చూపుము, ఈ పట్టణము నాశనము కాకుండా నువ్వు కాపాడుము అని ఆయన ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని ఆ దినాల్లో చేసిన ప్రార్థన, దానియేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా! దానియేలు ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు అంగీకరించలేకపోతూ ఉన్నాడని ఇది నాన్న అడుగుతూ ఉన్నా ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి ఒకసారి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. ఆయన ఎందుకంటే యెరూషలేము పట్టణము నాశనం కాకూడదు. ఆ రోజున మన పితరులనబడిన వారు చాలా మంది, అమ్మల రాయకలరా, ఆ దినమున మన పితరులనబడిన వారు చాలా మంది ఇలాగున యెరూషలేమును గురించి ప్రార్థన చేసిన వారు అనేకులు ఉన్నారు. వారి ప్రార్థనకి ప్రతిఫలముగా ఈరోజు యెరూషలేము పట్టణము బలము గలదై నిలిచి ఉన్నది. దాన్ని ఎవడును ఎదిరించలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని పేరు పెట్టబడిన యెరూషలేము పట్టణాన్ని జయించలేకపోయారు. అందుకే వారి ప్రార్థన దేవుడు విన్నాడేమో. ఈ రోజు నా పట్టణము మరి ఎదిరించలేకపోతున్నారు. అందుకే ఆనాడు అన్నాడు, నాశనమును నీ పేరు పెట్టబడి ఉన్న ఈ పట్టణమును దృష్టి ఉంచము, ఈ పట్టణమును దృష్టి ఉంచము. నేను చేయుచున్న ప్రార్థన, నువ్వు చేసే కార్యములు, అద్భుతములు, మా స్వనీతిని బట్టి, మా ఆలోచన బట్టి, మా తెలివిని బట్టి ఆ పట్టణం గురించి మేము ప్రార్థన చేయడములు, కానీ నీవు మాకు దయచేసిన మనసును బట్టి ప్రార్థిస్తున్నామయ్యా అని దేవుని సన్నిధిలో దానియేలు చేస్తూ ఉన్నాడు. గోనెపట్ట కట్టుకొని ప్రార్థన, బూడిద తల మీద మూసుకొని ఆ దినాన్ని చేశాడు. ఈ దినాలు అలాంటి ప్రార్థన చేయడము వీలు కాదు. కానీ ఎలాంటి ప్రార్థన చేయాలంటే దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేయాలి, హృదయమును కుమ్మరిస్తూ ప్రార్థన చేయాలి, దేవునికి సమీపముగా ఉండుస్తూ ప్రార్థన చేయాలి అని దేవుని మాట తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఆయన అంటాడు, ప్రభువా ఆలకించు, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవిను మరి చిత్తగించుము అని అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే, నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. హల్లెలూయా! నీ పేరును బట్టియే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన ఆలకించమని ప్రార్థించాడంట. మరి ఆలకించాడు దేవుడు. 21 వచనము చూస్తే, నేను ఇలాగున మాట్లాడుచుండగా, ప్రార్థన చేయుచుండగా, మొదట నేను దర్శనమందు చూసి ఆ ప్రకారము ప్రకాశవంతమైన ఒక గాబ్రియేలు, ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా! ఆయన ముట్టాడండి, దానియేలును ముట్టాడు. గాబ్రియేలు దూతను దేవుడు పంపించాడు. గాబ్రియేలు దూతను దేవుడు పంపించి, అతడు సాయంకాల సమయన బలి అర్పించే సమయమున గాబ్రియేలు దూతను పంపించి ఆ పట్టణము నిమిత్తమై ఆయన ప్రార్థన చేయించున్నాడని పంపించినప్పుడు ఆ గాబ్రియేలు దూత వచ్చి దానియేలును అలా ముట్టుకున్నది, ఇలా ముట్టుకున్నది. అప్పుడు గాబ్రియేలు దూత మాట్లాడు,
అతడు నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలే, నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు గ్రహింప శక్తి, నీవు బహు ప్రియుడవు గనక నీ విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. దేవుని ఆజ్ఞ బయలుదేరింది. ఎందుకంటే దేవునికి బహుప్రియుడు. ఎవరు? దానియేలు దేవునికి బహుప్రియమైన వాడుగా కనబడుతూ ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడుగా కనబడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా కనబడుతూ ఉన్నాడు. మోషే దేవునికి నమ్మకస్తుడిగా కనబడుతూ ఉన్నాడు. నోహాహు దేవునికి నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు. దానియేలు దేవునికి బహుప్రియుడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే దానియేలుతో గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతూ ఉంది, నీవు దేవునికి బహు ప్రియుడవు గనుక ఈ సంగతి నీకు చెప్పుటకు ఆజ్ఞ బయలుదేరిను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శనమును గ్రహించుము. హల్లెలూయా. నీకు కలిగిన దర్శనమును గ్రహించుము. అందుకే ప్రియమైన దేవుళ్ళరా, మనకు కూడా మరి అప్పుడప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు, కానీ మనము వాటిని గ్రహించనల్ల వారిగా ఉంటూ ఉన్నాం. కానీ ఇక్కడ దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి తన ప్రార్థనకు సమాధానముగా ఇచ్చుటకు గాబ్రియేలు దూతను పంపించి, ఆ గాబ్రియేలు దూత అతనితో చెప్పబడిన మాట ఏమిటంటే, దేవునికి నీవు బహుప్రియుడవు గనక నీ దర్శనములో ఏదైతే చూపించాడో దాన్ని నీవు గ్రహించు అన్నప్పుడు మరి ఆ గ్రహించినది ఏమిటి అంటే ప్రియమిత్రులారా 26వ వచనాన్ని మనం చూద్దాం. ఈ 62 వారములు కలిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలమంత వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చూపించిన దర్శనము. అందుకే దానియేలు చేసిన ప్రార్థన ఏంటి? ఈ పట్టణము నాశనము కాకుండా దీనిపై నువ్వు దృష్టి ఉంచుమయ్యా. ఒకవేళ మనము ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా, మనకు దేవుడిచ్చిన సమయము చాలా ఉన్నది. ఆ సమయములో దేవుని మనము బతిమలాడుకునే వారముగా ఉండాలి. దేవుని అడిగే వారమై ఉండాలి. ఎలా అడగాలి అంటే, నెహెమ్యా ఎలాగైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు కాడుస్తూ మరి ఏడుస్తూ ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినప్పుడు మరి యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి శక్తిని పూనుకొన్నాడు. దేవుని దయను పొందుకోగలిగాడు. ఎజ్రా కాలములో మరి వారిని విడిపించుకోటకు వారికి కాపుదల అవసరమై ఉంది గనక రాజు దగ్గరికి వెళ్తే అది ఎలాగో చేయలేడేమో అనుకొని వారు సిగ్గుపడి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి వారికి కాపుదలగా ఎజ్రా కాలములో కొందరికి దేవుడు అనుగ్రహించాడు. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా గోనపట్ట కట్టుకొని బూడిద తలపైన పోసుకొని ప్రార్థించినప్పుడు, దేవా ఈ పట్టణమైన దృష్టి ఉంచుమయ్యా, ఈ పట్టణము నాశనము కాకుండా చూడమయ్యా అన్నప్పుడు గాబ్రియేలు దూత అతనితో వచ్చి మాట్లాడి అతనికి కలిగిన దర్శనాన్ని తెలియజేసి దానిని గ్రహించుము అని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, మోషే కూడా మరి ప్రార్థన చేశాడు. మోషే కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు జనాంగము మీద తన మనసు తన కోపమును త్రిప్పివేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రియులారా, ఒకానొక సమయంలో ఇశ్రాయేలులు మరి దుడుసుగా ప్రవర్తించిన సమయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమయంలో మరి ఇశ్రాయేలులను రక్షించడానికి, ఇశ్రాయేలులకు రక్షణ కలగజేయడానికి, ఇశ్రాయేలులను
మరి దేవుడు నిర్మూలన చేయాలని అనుకున్న సమయంలో వారికి అడ్డుగా నిలిచి దేవునికి ఎదురుగా నిలబడిన మోషే తన ప్రాణమును తీసుకొని మరి దేవునికి ఎదురుగా నిలబడినట్టుగా మరి దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. ఒకసారి చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనములో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహారించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమలాడుకొనుచున్నానని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మోషే ఇశ్రాయేలు నిమిత్తము దేవుని చేతిలో జీవగ్రంథం ఉన్నది. జీవగ్రంథములో అనేక మంది మరి పేర్లు రాయబడి ఉంటాయి. ఎవరెవరు ఆయనతో పాటు ఉండాలి అనేకుల పేర్లు ఆ జీవగ్రంథములో రాయబడి ఉంటాయి. కానీ ఆ జీవగ్రంథములో ఎవరి పేరైతే తుడిచిపెట్టబడుతూ ఉందో వారు ఈ భూమి మీద నుంచి వారు ఉండకుండా వెళ్ళిపోతారు, మరణమవుతారు. అందుకే అంటున్నాడు మోషే వారి నిమిత్తము. ఎందుకంటే 30-31 వచనం చదివితే, మరునాడు మోషే ప్రజలతో మాట్లాడుతూ, మీరు గొప్ప పాపము చేసింది గనక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమునకు ఒకవేళ పరిహారించితివా, లేని ఎడల నీవు రాసిన జీవగ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమలాడుచున్నాను అనెను. ఇశ్రాయేలు ఒక దేవతను చేసుకొని, ఒక దూడను చేసుకొని మరి వారు ఆరాధిస్తున్న సమయంలో వారి పాపము చేసినట్టుగా దేవునికి కనబడుతూ ఉన్నది. అయితే దేవుడు వారిని నిర్మూలన చేయాలని దేవుడు మరి ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు ఆ కొండపైకి వెళ్ళి అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మోషేతో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతోనూ, మోషే దేవునితోనూ మాట్లాడుకుంటున్న సమయం అది. ఇశ్రాయేలును మీరు ఎప్పటికీ నువ్వు తుడిచిపెట్టకూడదయ్యా. ఒకవేళ వారిని ఇది చేయాలనుకుంటే నీవు రాసుకున్న జీవగ్రంథములో మొదటిగా నా పేరు తీసివేయి. ఎందుకంటున్నాడు? వారిని ఐగుప్తు దేశంలో నుండి మరి ముందుండి నడిపించేవాడిగా నేనే కదా, వారికి హెచ్చరిక చేయవాడిగా నన్ను నియమించావు కదా. మరి ఒకవేళ వారు పాపంలో నడుస్తున్నారంటే దానికి కారణము నేనే కావచ్చేమో. కాబట్టి వారికంటే ముందుగా నన్ను నీ జీవగ్రంథములో ఉన్న పేరుని తీసివేయి అని ఉపవాసం ఉండి ఇశ్రాయేలు నిమిత్తము చేసిన పాపము నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఒకసారి ఆలోచన చేద్దామా? ఏ రోజైనా మనము కూడా ఇతరుల నిమిత్తమై ఏ రోజైనా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశామా? ఏ రోజైనా ప్రభు సన్నిధిలో ఇతరుల నిమిత్తమై వేడుకున్నామా? ఏ రోజైనా మరి వాడు పాపములో బ్రతుకుతున్నాడు, పాపములో జీవిస్తున్నాడు, దేవునికి విరోధిగా బ్రతుకుతున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా దేవునికి విరోధమైన కార్యములు చేయించున్నాడే, ప్రభువా వాని క్షమించయ్యా, ప్రభువా ఆమెను క్షమించయ్యా అని ఏ రోజైనా మనము ఇలాగున మోషే వలె ప్రార్థన చేశామా? పిల్లరా, ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాంటి ప్రార్థన మనం చేశామా? మనం ఎన్నడూ చేయము అలాంటి ప్రార్థన. మనం ఎంతవరకు ఉన్నా మన కోసము, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసము, మనము బాగు కోసము, మనకు దేవా నీ కాపుదల, నీ రక్షణ కావాలి అని ప్రార్థన చేస్తున్నాం. దానిలో అలా ప్రార్థన చేయలేదు. అలా చేస్తే ఏమిటంటే స్వనీతి అంటారు దాన్ని. అలా ప్రార్థన చేశాను అంటే తన స్వనీతితో ప్రార్థన చేయడము అంటారు. కానీ దానిలో అంటాడు, ప్రభువా నా స్వనీతితో నేను ప్రార్థన చేయడము లేదయ్యా అని దానిలో చెప్పాడు. అందుకే మోషే కూడా మరి తన స్వనీతిని ఉపయోగించలేదు. కానీ ఇశ్రాయేలును నాయకుడిగా నన్ను నియమించావు గనక వారు నిర్మూలమవుతే దానికి కారకుడను నేనే ప్రభువా, నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను. ఒకవేళ వారిని మొదటిగా తుడిచిపెట్టాలనుకుంటే ఫస్ట్ వారికంటే ముందు నన్ను నీ జీవగ్రంథంలో నా పేరు తీసివేయి అని వారి పక్షాన నిలబడి ప్రార్థన చేశాడు మోషే.
నీవు ఎలా ఉన్నావు దేవుని బట్టి ఈ రోజున ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు? నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. చివరిగా సమయలు కాలములో కూడా ఇశ్రాయేలు ఉపవాసం ఉండి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారి పాపములను క్షమించినట్టుగా, మరి ఫిలిష్తీయుల నుంచి వారిని విడిపించినట్టుగా దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మొదటి సమయలు గ్రంథము 7వ అధ్యాయం, మొదటి సమయలు గ్రంథము 7వ అధ్యాయము 3 నుండి 17 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రార్థన చేసే వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక చోట అంటాడు, సమయలు, నేను ఇశ్రాయేలు నిమిత్తమై ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడను అగుదును అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేళ్ల కాలములో ఇశ్రాయేళ్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారికి ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి ఫిలిష్తీయుల చేతిలో నుండి వారిని విడిపించాడన్నట్టుగా దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి, ఒకసారి చూద్దాం. 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లా నేను, మీరు పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మరలు కొనిన ఎడల అన్య దేవతలను, అస్తోరు దేవతను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. హల్లెలూయా. పట్టుదల ఉండాలండి ప్రార్థన చేసేటప్పుడంట. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంట. నిరీక్షణ వస్తుంది. పట్టుదల కలిగితే ఆ ప్రార్థనకు నిరీక్షణ, దేవుడు నాకు దయచేస్తాడని ఒక ఎదురు చూపు మరి కలుగుతూ ఉంది. అందుకే పట్టుదల కలిగి మీరు ఆయనను సేవించండి అన్నప్పుడు అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అంటాడు. మోషే, సమూయేలు అలాగున ప్రార్థన చేయమని ఇశ్రాయేలుకు చెప్పినప్పుడు ఇశ్రాయేలు అంతటా ఇశ్రాయేలు బయలు దేవతను, అస్తోరు దేవతలను తీసివేసి యెహోవాను సేవించడము ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజ దేవుని ప్రార్థించడము ప్రారంభించారు. నిజ దేవుని హృదయపూర్వకముగా ఆరాధించడము ప్రారంభించారు. అస్తోరు దేవతలు చేతితో నిర్మించబడినది. అది పసి పిల్లలను బలి కోరేది. అస్తోరు దేవత, బయలు దేవత పసి పిల్లలను బలి కోరే దేవతలు వాళ్ళు. ఈ దినాల్లో కూడా మరి రహస్యంగా పసి పిల్లలను చంపుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను. ఆ ఫోటోల ముందు, విగ్రహారాధన ఫోటోల ముందు ఒక తల్లి మరి తన చంటి పిల్లను గొంతు కోసి మరి ఆ ఫోటోలకు బలి అర్పించినట్లుగా మరి ఆ వీడియో ఉంది. మరి ఎందుకు అలాగున చేసి ఉంది అంటే ప్రియమిత్రులారా, ఒక వ్యక్తి చెప్పాడంట, నీ దోషము పోవాలి అంటే, నీ కుటుంబ దోషము పోవాలంటే మరి ఒక పసి పిల్లను బలి అర్పించాలి అంటే తన సొంత పిల్లని బలి అర్పించుకుంది. చూడండి ఎంత మూర్ఖంతో. ఆ దినాల్లో కూడా అలాగున అర్పించేవారు. కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, అలాంటి ప్రార్థన దేవుడు వినడు కానీ, అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు కానీ, నీవు హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే అదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనకు కనపడుతోంది. వారు మీసాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మీసాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చెను. వారు ఒప్పుకున్నారు. మీసాలు అనే పట్టణములో వారు నివాసం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు మరి సమూయేలు చెప్పినట్టుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీళ్లు చేతి దేవుని సన్నిధిలో కుమ్మరించి హృదయమును దేవునికి అర్పించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఏమని ఒప్పుకున్నారంటే, మేము పాపాత్ములము. హల్లెలూయా. మేము పాపాత్ములము ప్రభువా, మాకు ఈ ఫిలిష్తీయుల నుంచి, దుష్టుల చేతుల నుంచి, దుర్మార్గుల చేతుల నుంచి మమ్మలను విడిపించు.
అని వారు ఒప్పుకున్నారు, దేవుని బతిమిలాడారు. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వారి ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు ఇచ్చాడు. ఎలా అంగీకరించాడో 9వ వచనంలో చూస్తే, సమూయేలు పాలు విడిచినవి ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే మీరు పాస్టర్ దగ్గరికి, అయ్యా మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, పలానా సమస్య ఉంది, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మీరు చెప్పి వదిలివేయకూడదు. మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉపవాసముతో ప్రార్థన చేసేవారై ఉండాలి. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు నిమిత్తం ఒక గొర్రె పిల్లను ప్రాయశ్చిత్తం బలిగా మరి ఆ గొర్రె పిల్లను అర్పించినప్పుడు యెహోవా ఆ ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించి 10వ వచనంలో చూస్తే, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయుల యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. సమూయేలు వెళ్ళాడు దేవుని సన్నిధిలోనికి, దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఆయన దహన బలి దేవుని సన్నిధిలో అర్పిస్తున్నప్పుడు ఇశ్రాయేలుల మీదకి ఫిలిష్తీయులు వచ్చారు. ఫిలిష్తీయులు వచ్చి ఫిలిష్తీయులు ఇశ్రాయేలును మరి ఓడించడానికి మరి యుద్ధము చేయుచున్నారు. అలాంటి సమయంలో 13-14 వచనాల్లో చూస్తే దేవుడు వారి ప్రార్థనకు ప్రతిఫలముగా ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. చూడండి, ఇలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాకపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిని యెహోవా హస్తము ఫిలిష్తీయులను విరోధముగా ఉండెను. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము వర్తిల్లదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, సమూయేలు ఉండిన దినములలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఆయన బిడ్డలకు మరి ఫిలిష్తీయులు విరోధులుగా ఉన్నారు. అందుకే విరోధులకు దేవుని హస్తము విరోధముగా నిలిచి ఉన్నది. విరోధులు ఎవరు? ఫిలిష్తీయులు. ఎవరికి విరోధులు? ఇశ్రాయేలు. ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు విరోధులుగా ఉన్నారు గనక ఈ ఫిలిష్తీయులు దేవుడు వారికి విరోధంగా నిలిచినట్టుగా దేవుని మాట తెలియజేస్తూ ఉంది. అందుకే ప్రియులారా, అక్కడ అంటున్నాడు మరో మాట, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలులు దేని నిమిత్తం ప్రార్థన చేశారండి? మా పాపము క్షమించమని ప్రార్థన చేశారు. మా పట్టణంలో మాకు ఇప్పించమని ప్రార్థన చేశారు. ప్రభువా, వారు మా మీదకి వస్తూ ఉన్నారు, ప్రభువా వారి నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేశారు. అందుకే ఆ ప్రార్థనకు ప్రతిఫలంగానే మరి ఇశ్రాయేలుల పట్టణములో నుండి పట్టుకొనిన ఇశ్రాయేలుల పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చేను. ఎక్రోము నుండి గాతు వరకు గ్రామములు వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతి నుండి విడిపించిరి. ఫిలిష్తీయుల చేతి నుండి విడిపించబడిరి. హల్లెలూయా. వీళ్ళు కోరుకున్నది అదే. ఫిలిష్తీయులను కోరుకున్నది అదే. ఫిలిష్తీయుల చేతుల నుండి మమ్మల్ని విడిపించమని ఇశ్రాయేలు కోరుకున్నది అదే. సమూయేలు కోరుకున్నది అదే. అందుకే ప్రియదేవులారా, ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారం అయితే దేవుడు ఆ ప్రార్థన తప్పక వింటాడు. విన్న ప్రార్థనకు ప్రతిఫలము తప్పక దొరుకుతూ ఉంది. అందుకే దేవునికి నీ ఉపవాసము దేవునికి అంగీకారముగా ఉన్నదా? ఇప్పుడు మనం చదువుకున్నాం, దేవుని లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరచబడి ఉన్నాయి. నెహెమియా ఉపవాసం ఉండి ప్రార్థించాడు, యెరూషలేము ప్రాకారములు కట్టాడు. ఎజ్రా కాలములో కొందరు ఉపవాసం ఉండి ప్రార్థించారు, వారికి కాపుదల రక్షణగా దేవుని దయను పొందుకోగలిగారు, దేవుని కాపుదలను పొందుకోగలిగారు. దానియేలు యెరూషలేము పట్టణం గురించి
మరి ప్రార్థించగా, గోనెపట్ట కట్టుకొని ప్రార్థించగా, ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఆ పట్టణమునకు రక్షణ కలిగి ఉన్నది. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా అయితే మరి పాపము చేశారు నీ ఎదుట, ఈ ఇశ్రాయేలును విడిపించు, ఇశ్రాయేలును మరణము కాకుండా చేయి. ఒకవేళ వారిని ముందుగా నువ్వు మరణము వారికి తెప్పించాలనుకుంటే వారికంటే ముందు నన్ను నీ జీవ గ్రంథములో తీసివేయి అని ప్రార్థన చేశాడు. సమూయేలు కూడా అలాంటి ప్రార్థన చేశాడు. పిల్లరా, ఇశ్రాయేలు నిమిత్తమై నీవు నేను ఈ ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటున్నట్లుగా చేస్తూ ఉన్నామా? మనకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నామా? మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, ఇలాగున మన పితరులు ఉపవాస ప్రార్థన చేసి దేవుని దీవెనలు, సమాధానములు, ఆశీర్వాదములు పొందుకున్నారు. మనము చేయుచున్న ప్రార్థన ఎలాగున ఉన్నది? మనము చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా, అంగీకారముగా ఉన్నదా? చివరిగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా తెలియచేయబడుతూ ఉన్నది. యోవేలు గ్రంథములో చేయబడిన ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు వారికి ఇచ్చాడు. 2వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాట, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. ఇప్పుడైనను రండి. ఇంకా ఉంది మీకు సమయం, ఇంకా మీకు సమయం ఉంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే ప్రియులారా, ఆయన ప్రేమాపూర్ణుడు, కరుణావాత్సల్యత కలిగిన వాడని దేవుని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఆయన మనసు మార్చుకునేవాడు, పశ్చాత్తాప హృదయం కలిగిన దేవుడు. అందుకే నీవు చేస్తున్న ఉపవాసములో దోషం ఉన్నదేమో, పాపం ఉన్నదేమో, దేవునికి విరోధంగా ఉన్నదేమో. అందుకే దేవుడు నీ ప్రార్థన అంగీకరించలేక నీకు ప్రతిఫలము ఇవ్వలేకపోతూ ఉన్నాడేమో. అందుకే ఇప్పుడైనను దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి నీ ఉపవాసం అంగీకారముగా ఉండాలి అంటే నీవు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నాం, కానీ ఆయన సన్నిధిలో ఉన్నా మనం ఆయన దగ్గర ఉండలేకపోతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో నిలవలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనం పూర్వకముగా ఆయనను ఆరాధించలేకపోతూ ఉన్నాము. హృదయమును కుమరించి దేవుని స్తుతించలేకపోతూ ఉన్నారు చాలా మంది చూస్తూ ఉన్నాం కదా. ఎంతో మంది కేవలం నడుస్తూ ఉన్నారు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ దేవునికి వారికి హృదయము దూరుగా ఉన్నది. సాతానుడు వారికి అడ్డుగా నిలిచి ఉన్నాడు. అటు మరి ధన్యతను కోల్పోతూ ఉన్నారు. సాతాను మరి మా అడ్డుగా ఉండకుండా ఉండాలి అంటే, సాతాను క్రియలు మనలో కనబడకుండా ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాసము చేయుచున్నప్పుడు మీ శరీరము ఆత్మకు పరిపూర్ణత ఎంతో అవసరము. శరీరానికి అవసరము, ఆత్మకు పరిపూర్ణత అవసరము. కాబట్టి దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే పరిపూర్ణత, హృదయ శుద్ధి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే ఆత్మ బలము పొందుకోవాలి. ఆత్మ బలము పొందుకున్నప్పుడే శరీర క్రియలు లయపరచబడతాయి. బలము నొంది నీవు దేవుని ఎదుట ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో మనం ఈ కుడికను ముగించుకుందాం. దేవుడు ఇటు మాటలను దీవించునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు తండ్రి అంగీకారమైన ప్రార్థన, ఉపవాసము అంగీకారమైనదిగా ఉండాలి అంటే, నీకు ఇష్టమైనదిగా ఉండాలి అంటే మమ్ము మేము నీ ఎదుట సరి చేసుకుని వారముగా ఉండాలి. మా ఆత్మ బలము పొందుకోవాలి అంటే దేవా నీ ఎదుట ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ మనపూర్వకముగా నీ యొద్దకు వచ్చువారమై ఉండాలి. ఎందుకంటే తండ్రి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టుగా ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని సెలవిస్తూ ఉన్నది. అవును తండ్రి, ఎప్పుడైతే మనపూర్వకముగా నీ యొద్దకు వస్తామో, ఇష్టపూర్వకముగా నిన్ను ఆరాధిస్తామో, హృదయము శుద్ధి కలిగి నిన్ను ఆయన నీ సన్నిధిలో ప్రార్థించగలుగుతామో, విజ్ఞాపన చేయగలుగుతామో, మా ప్రార్థన అప్పుడు నీకు అంగీకారముగా ఉంటున్నది. నాన్న, మేము ఏది కోరినా మాకు రక్షణగా నీ కృప కాపుదల మా అందరికీ అనుగ్రహించబడుతూ ఉన్నది. తండ్రి, నమ్మదగిన దేవుడా, మాకు సహాయకుడా, మా రక్షకుడా, మా పాప విమోచకుడమైన తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపతో నింపి సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీ కృపతో నింపి సహాయము చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాము నాయన. కృపగలిగిన దేవా, దయగలిగిన ప్రభువా, జీవాధిపతివైన తండ్రి, నీ వందనములు స్తోత్రములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ రెక్కల నీడలో ఆశ్రయము పొందుకున్నటకు చెప్పబడిన మాటల ప్రకారంగా జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఇటు కృప సహాయం మేము పొందుకునే ధన్యత మాకు దయచేయమని నీ సన్నిధిలో వేడుకుతున్నాం తండ్రి. అబ్బా తండ్రిని మొదలుపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చాం. దయగలిగిన ప్రభువా, నీ సన్నిధిలో చెప్పబడిన వాక్యము నిరర్థకము కాకుండా ఉండినట్లు, సాతాను ఎత్తుకొని పోకుండా ఉండినట్లు, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన నీకు అంగీకారముగా ఉండే కృప సహాయం చేయమని అడుగుతూ ఉన్నామయ్యా. మాకు చాలిన దేవా, సహాయకుడమైన దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ప్రార్థన విజ్ఞాపనలో మరి ఈదన్నా చేయి ఉరిగి మరి హాస్పిటల్ వైద్య నిమిత్తమై తిరుగుతూ ఉన్నాడు. ఆ బిడ్డ చెయ్యి వైద్యుల కంటే పరమ వైద్యుడు దేవా, మరి ఈదన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు సరైన వైద్యమును అందించి ఇరిగిన వెముకను మరలా ఎప్పటిలాగే అద్దుకొనును గాక, స్వస్థపరచుదువు గాక. వైద్యుల కంటే పరమ వైద్యులకు నీవు గనక వారిలో నుండి సరైన వైద్యమును జరిగించుదువు గాక. దేవానికి స్తోత్రములు తండ్రి. ఈదన్న గారికి మంచి వైద్యాన్ని జరిగించండి నాయన. ఇంటి యజమానుడు నాయన మరి ఏ పని చేయక ఉండిపోతే కుటుంబ పోషణ ఇబ్బంది అయిపోతూ ఉన్నది. అవును తండ్రి, ఆ కుటుంబంలో అతడు తన కుటుంబ పోషణ నిమిత్తమై బహుగా కష్టపడివాడు నాయన. ఆ కుటుంబానికి ఆదరణగా, తోడుగా, నీడగా నీవుండి ఆ కుటుంబ యజమాని ఆరోగ్యము ఈదన గారికి మంచి స్వస్థత కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభు, ఎంతో మంది నీ సన్నిధిలో అనారోగ్యముతో జీవిస్తూ ఉన్నారు, అస్వస్థతతో ఉంటూ ఉన్నారు. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. గర్భఫలము లేక ఉంటున్న వారు ఎందరో ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలకు గర్భఫలము కావాలని వారి తల్లులు ఆయన నీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఒకానొక దినమున వారికి ప్రతిఫలము ఇచ్చువాడవు నీవని నమ్ముతూ ఉన్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. దేవా, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఫలితముల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. ప్రభువా, వారి ఫలితాలలో ఏ మార్పు లేకుండా వారికి సంతోషాన్ని అందించే ఫలితములో
మంచి పాసు మార్కులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ మందిర చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతో మంది బిడ్డలు ఆయా పనులు చేస్తూ వారి జీవనోపాధి నిమిత్తమై ప్రయాసపడుతూ ఉన్నారు. చిన్న వ్యాపారము చేయవారు ఉన్నారు. కష్టపడి చేతుల కష్టార్జితాలు, చేతుల కష్టములతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయించున్న వారు ఉన్నారు. చిన్న చిన్న బిజినెస్లు చేయించున్న వారు ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారములు చేయించున్న వారు ఉన్నారు. ఉద్యోగాల ఒత్తిళ్లతో బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణముగా వారికి ప్రతిఫలం అనుగ్రహించమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నామయ్యా. ఈ మందిర చుట్టుపక్కల ప్రాంతంలో అలాగున ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి దేవా. ప్రతి కుటుంబానికి క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సర్వోన్నతుని ఆలయంలో జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థనలో నాయనా అంగీకరిస్తున్న వారు, వినుచున్న వారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. అటు వారికి వినబడుచున్న ఈ ప్రార్థన, ఏకీభవిస్తున్న ప్రార్థన, విన్న వాక్యము నీకు అంగీకారముగా ఉండలాగున నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి, పరిశుద్ధులైన దేవ, సర్వశక్తి సంపన్నుడా, శరీర బలహీనతతో బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. నాయనా, ఆత్మ రోగములతో బాధపడుతున్న వారు ఉన్నారు. శరీర రోగములతో బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. నాయనా, ఎంతో మంది సర్వ మానవాళి సర్వ రోగములతో బాధపడుతూ ఈ లోకములో తమ జీవితాలను గడుపుతూ ఉన్నారయ్యా. తమ జీవితాలను నానా నిరీక్షణ లేని వారుగా ఉంటూ ఉన్నారు. దేవా, నీవే రక్షించువాడము, నీవే సంరక్షించువాడము, నీవే కాపాడువాడము, నీవే కృప చూపువాడము. నీ సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డకు క్షేమము దయచేయమని, ప్రతి బిడ్డకు సంపూర్ణమైన కృప చూపమని, ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని, ప్రతి బిడ్డను రోగ రుగ్మతలో విడిపించండి. ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి నాయన. ప్రతి బిడ్డకు పరీక్షలు మంచి ప్రతిమ ఫలము దయచేయండి. ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి. ప్రతి బిడ్డ వివాహ నిమిత్తమై సిద్ధపాటు కలుగుతున్నారు. వివాహము లేని వారు ఉన్నారు. ప్రతి బిడ్డకు వివాహమును జరిపించండి. వివాహ నిమిత్తమై సిద్ధపాటు కలుగుతున్న వారికి సంపూర్ణంగా సమకూర్చండి దేవా. ఇలా చెప్పుకుంటూ పోతే లోకములో ఎన్నో ఉన్నాయి, ఎన్నో రోగ రుగ్మతలు ఉన్నాయి. ప్రభువా, నీ కృపను దాచి నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. రేపటి దినమున తండ్రి ప్రభు నన్ను కట్టుకుని గ్రామంలో ఆయన మరి గృహ ప్రవేశము జరుగుతూ ఉన్నది. ఈ సంఘ సభ్యులు జాషువా, మాధవి నాయనా మరి వారి సొంత ఊర్లో ఒక గృహాన్ని నూతనముగా నిర్మించుకొని ఉన్నారు తండ్రి. నేను ఆ గృహమునకు నీవే అధ్యక్షుడవై ఆ గృహాన్ని ప్రభువా సంపూర్ణము చేసి ప్రభు గృహ ప్రవేశములోనికి మీరే రమ్మని నిన్ను ఆహ్వానిస్తూ నా కుటుంబానికి దీవెనకరమైన ఆశీర్వాదము కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఆ గృహాలు లేని వారు ఎందరో ఉన్నారు తండ్రి. పూరి గుడిసెల్లో నివాసము చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. నేను ఆ గృహమును కట్టుకొని సగములోను ఆగిపోయిన వారు ఎందరో ఉన్నారు. దేవా, ఈ కృపలు దాచండి. గృహాలు కట్టుకున్నప్పటికీ సగములో ఆగిపోయిన గృహాలు ఎన్నో ఉన్నాయి. ఆ గృహాలకు కూడా సరైన నేను ప్రతిఫలం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. పూర్వ గుడిసెలో నివాసం చేసిన వారికి మంచి గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, సమస్తము కట్టువాడవు నీవే కనుక నీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృపా కనికరమును చూపి నీ నామమునకు మహిమ తెచ్చుకోగలమని, ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన కృప కాపుదల క్షేమము దయచేయమని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అడుగుతూ ఉన్నాము. ఈ ప్రార్థన నీకు అంగీకారముగా ఉండాలని, నీకు ఇష్టముగా ఉండాలని, నీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి బిడ్డ పైన నీ ఆత్మను కుమారింపచేసి నీ నామ మహిమార్థమై జరిగించుకొనుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమైన సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ ఉపవాస కూడికలో పాలుపంపులు పొందిన వారికి, ఈ ప్రార్థన విజ్ఞాపనలు చేసిన వారికి, అనేకుల నిమిత్తమై ప్రార్థించిన బిడ్డలకును తండ్రి మరి నీ దాసుని కుటుంబానికి
ఆయన చేరి వచ్చిన బిడ్డలందరి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నీ రాకడ పర్యంతం వరకు సిద్ధపరచుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ సమాధానము కలుగజేయునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నిత్యము ఆయన కాపుదల మీ కుటుంబాల వెనువెంట ఉండి సంరక్షించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.